అయినా ఇదంతా నీకెందుకు? నాకు చాలా ఆలస్యం అవుతుంది. గొలుసిస్తే వెళ్ళిపోతాను. ఇప్పుడు ఆ గొలుసు మా దగ్గర లేదు బాబు, దాన్ని అమ్మేశాము. ఏం పర్లేదు. అమ్మితే ఎంత వచ్చింది? ఓ 50,000 వచ్చాయా? ఒకటి గొలుసు, లేదంటే టీచర్. వీటిల్లో ఏదో ఒకటి తీసుకురామని దేవాసార్ చెప్పారు. ఆస్తి అంతస్తు లేకపోయినా ఎంతో గౌరవంగా బ్రతుకుతున్నాం. ఇదిగోండి, తీసుకోండి. నేను మీకు డబ్బులు ఇచ్చేశాను. ఇప్పటినుంచి మీకు నేను ఒక్క రూపాయి కూడా బాకీ లేను. మా మానాన్న మమ్మల్ని ప్రశాంతంగా బ్రతకనివ్వండి. నిన్ననే నేను మీ ఇంటికి వచ్చి అన్ని విషయాలు క్లియర్ చేశాను కదా, ఇంకా నాతో ఏం మాట్లాడాలి? నేను మిమ్మల్ని ఎన్నో మాటలు అన్నాను, తిట్టాను కూడా. దానికి బాధగా ఉంది. ఇంకా దాని గురించి ఎందుకు చెప్పండి. ఆ రౌడీ ఇంటి మీదకి వచ్చి అలా గొడవ చేసి వెళ్ళినందుకు నాకు నిజంగా చాలా కోపం వచ్చేసింది దేవా సార్. అందుకే నేను మిమ్మల్ని అనరాని మాటలు అన్నాను. దయచేసి మీరు నన్ను క్షమించండి ప్లీజ్. మనం కూడా అక్కడికే వెళ్ళిపోదాం. పదండి, ఇక వెళ్దాం. మనం కూడా అక్కడికే వెళ్ళిపోదాం. పదండి, ఇక వెళ్దాం. తీపి కలవే స్వామి, నాకెందుకు ఇలా పరీక్ష పెడుతున్నావు చెప్పు. ఇన్ని రోజులు నేను నిన్ను పూజిస్తూ నిష్టగానే ఉంటున్నాను కదా, మరిప్పుడు నన్నిలా సమస్యల్లో పడేసి వేడుక చూస్తున్నావా? ఇంతవరకు నేను నీకిష్టం లేనిది ఏది కనీసం ఆలోచించనే లేదు. కానీ ఇప్పుడు మనసు అసలు నిలకడగా ఉండడం లేదు స్వామి. ఎప్పుడు నా మనసును నేను అదుపులో ఉంచుకునేవాణ్ణి. ఇప్పుడు అసలు నా మనసు నా మాట వినడం లేదు. ఒక ఆడపిల్లని మనసులో పెట్టుకుని నిన్ను నేను పూజించడం అనేది ఆత్మ వంచనని నాకు అనిపిస్తుంది. కానీ నేనేం చేయాలి స్వామి? వద్దు వద్దని అనుకున్నా నాకు ఆ ఆలోచన వస్తుంది. అయినా ఇదంతా నేను చేసింది కాదుగా, నువ్వే కదా చేయిస్తున్నావు. ఆ టీచర్ని ఈ ఊరికి తీసుకొచ్చింది నువ్వే కదయ్యా. ఆ అమ్మాయిని నా ముందుకు తీసుకొచ్చింది కూడా నువ్వే కదా. ఆ దారిలో తను కాలు జారి నా మీద పడేలా నువ్వే కదా చేశావు. అది కూడా సరిపోలేదన్నట్టు ఈ బ్రేస్లెట్ని నా గొలుసుకి చిక్కుకునేలా చేసింది కూడా నువ్వే కదా స్వామి. నీ లాకెట్కి చిక్కుకునే కదా అది ఉండిపోయింది. క్షమించు స్వామి, నేను నిన్ను నిందించడం లేదు. ధర్మ సంకటంలో ఏమీ అర్థం కావడం లేదు. ఇప్పుడు నేనేం చేయాలి స్వామి? ఈ బ్రేస్లెట్ని తిరిగిచ్చేయాలి. సరే, ఎప్పట్లాగానే తులసాకు తీసుకొస్తాను. నాకేదైనా సమస్య వస్తే అలాగే కట్ చేస్తాను. ఇదిగో, నేను ఆ కోస్ తీసుకొచ్చాను. నువ్వే జవాబు చెప్పాలి. వెనక్కి పడితే బ్రేస్లెట్ని ఆ టీచర్కి ఇచ్చేస్తాను. తిన్నగా పడితే ఇది నా పాకెట్లోనే ఉంటుంది. ఇదిగో, నేను ఆకుని వేస్తున్నాను స్వామి. నువ్వే నాకు సరైన జవాబు చెప్పాలి.
నేను ఇంకోసారి వేసి చూస్తాను స్వామి. ఆ ఆకుని వదిలేటప్పుడు కాస్త గాలి వీచింది కదా, ఒకవేళ ఆ ఆకు గాలి వీచడం వల్ల తిరిగిపోయి ఉండొచ్చు కదా. టీచర్ ఉమ్, ఒక నిమిషం. ఇందులో ఏది బాగుంది చెప్పండి? పిల్లల ప్రాజెక్ట్ వర్క్కి పోవటం, ఇప్పుడు మాట వచ్చే అవకాశం చేజారిపోవటం, ఎవరో మన ప్రతి మూమెంట్ని గమనిస్తూ ఇవన్నీ చేస్తున్నారేమో నాకు అనిపిస్తుంది. శివాగ్ని అమ్మగారు, మీకంటే వెనకాల శ్రీశైలం బయలుదేరి మీకంటే ముందే వచ్చేస్తే మీరేంటి ఇంత ఆలస్యంగా వచ్చారు? ఎలా ఉంది నా యాక్టింగ్? అచ్చ రాధలాగే చేశాను కదా. బావైతే నన్ను నిజంగానే రాదనుకుని పూర్తిగా నా మాట వినే స్థాయికి వచ్చాడు. నువ్వు రాధలా నటించి కృష్ణను నమ్మించినా వాడి మనసును మాత్రం మోసం చేయలేవు. ఆ రాధాకృష్ణులు ఎప్పటికీ ప్రేమికులుగా ఉన్నారే తప్ప భార్యాభర్తలు కాలేదు. ఇప్పుడు ఈ రాధాకృష్ణులు కూడా అంతే. నేనుండగా వాళ్ళని కలవనివ్వను. అయితే మా అమ్మ హాస్టల్లో వేసింది. అయితే 2 రూమ్లు మావి. అయితే మా ఆయనది విజయవాడ. అయితే అక్కడ కెమికల్ కంపెనీలో పనిచేసేది మేడం. అక్కడ నుంచి వచ్చి మా ఊళ్ళో అయితే 2 రూమ్లు. అయితే మా పరిస్థితి బాగాలేక మా అమ్మ రెంట్కి ఇచ్చింది మేడం. రెంట్కి ఇచ్చేసి నేను హాస్టల్లో ఉన్నా. అయితే వాళ్ళిద్దరికి సంబంధం ఉంది మేడం. అయితే నన్ను ఇచ్చి పెళ్లి అనుకున్నారు మేడం. నన్ను చేసుకుంటా అన్నాడు. అవును, మీ అమ్మతో సంబంధం ఉంటే నేను ఎందుకు నాకు చేసుకుంటా? తెలియదు మేడం వాళ్ళకి సంబంధం అని. ఈ సంబంధం నాకు పెళ్లి చేస్తే ఇద్దరికి కవర్ అవుతాను చూసుకున్నారు ఏమో, నాకు తెలియదు మేడం. తర్వాత ఎట్లా ప్లానింగ్ చేయాలా అని నన్ను మా ఆయనని అక్కడ శంషాబాద్కి పంపించింది మేడం. ఏమన్నా అంటే పుకార చేద్దాము లేచిపోయిందని. రాత్రి ఇంటికి రాడు మేడం. కులము అది లేదు. ఎవరు పడితే వాళ్ళు ఎంబడిపోతాడు. ఎందుకు ఇంత లేటు, ఎందుకు చీకట్లో రావంటే నీకు అవసరం అని కొట్టేది మేడం. స్టార్ట్ అయ్యేసరికి ఎందుకు మీరు ఏదో చేస్తారు, మీ ఇద్దరు ఏదో తప్పు చేస్తారు అన్న మేడం. అనేసరికి నోట్లో బట్టు పెట్టి కొట్టిండు మేడం. కొట్టి ఇట్లా చున్ని ఊరేసిండు మేడం నాకు. తర్వాత 2 గంటల రాత్రి మేడం నేను ఆకుకూరలు వేస్తారు. కూరకు నీళ్ళు కట్టాలి మీనా, నా పేరు మీనా మేడం. లేపు అన్నాడు. లేపిన మేడం. లేపి నేను పడుకున్నా. వాళ్ళిద్దరూ తప్పు చేస్తూ నేను పట్టుకున్నా మేడం. మా ఆయనను మా అమ్మ. మీ ఆవిడకి ఇప్పుడే ఈ అలవాటునా లేదా మీ పెళ్ళైనప్పటి నుంచి ఇట్లా తప్పుడు అలవాటు ఉందా? మేడం ఈరోజు ఏం జరుగుతుందో తెలిసే జరుగుతుందా, తెలియక జరుగుతుందా నీ జీవితంలో? ఇంతవరకు ఈ బతుకు జట్కా బండి వేదిక మీద మేము వినలేదు, చూడలేదు. అండ్ వినటానికి చాలా అసహ్యంగా ఉంది.
ఎవరు ఆ తల్లి అని చూద్దాం అనుకున్నా వచ్చావు. నీకు సిగ్గుగా అనిపించలేదా నువ్వు చేసే పని? మరి మీనాతో ఉండకుండా ఆవిడతో ఎందుకుంటున్నావు? మనిషి కాదు నువ్వు ఎన్ని సాయం చేసి నీకు